నా సర్వం నీవే చలి పార్ట్ 5. డెమో ఇవ్వడానికి స్టేజ్ మీదకి వెళ్ళిన ఆరాధ్యకి భయం పీక్స్లో ఉంటుంది. అలానే స్పీచ్ స్టార్ట్ చేస్తుంది. గుడ్ మార్నింగ్ తర్వాత తను చెప్పాల్సినవి కొంచెం ప్రిపేర్ అవ్వడం వల్ల బేసిక్ పాయింట్స్ చెప్తూ ప్రాజెక్ట్ డెమో మన సీఈఓ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అని మొత్తం అర్జున్ మీదకి తోసేసి రిలాక్స్గా ఫీల్ అవుతుంది. అలాంటి స్టెప్ తీసుకుంటుందని తెలియని అర్జున్ బిత్తరపోయి చూస్తాడు కోపంగా. దీనికి తెలివి మామూలుగా లేదు. ఇవాళ అయిపోయింది నా చేతిలో అని పళ్ళు నూరాడు. కాల్ చేసేలా చూస్తున్న అర్జున్ని చూసి ఇవాళ నేను పైకి పోవడం గ్యారంటీ అని హిహిహి అని స్మైల్ ఇచ్చి ప్లీజ్ కమ్ సార్ అంటుంది. ఇప్పుడు ఏమీ అనలేనని కదే నీ ధైర్యం. మీటింగ్ అమ్మని నువ్వు కాళ్ళు పట్టుకున్నా వదలను అని కోపంగా స్టేజ్ మీదకి వెళ్ళాడు. స్టేజ్ దిగడానికి వెళ్తున్న ఆమెని ఆపి ఇవాళ నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. లిప్ కిస్‌కి కాదు ఏకంగా ఫస్ట్ నైటే అని ఎవ్వరికీ వినిపించకుండా చెప్పి డెమో ఇవ్వడం స్టార్ట్ చేశాడు. అర్జున్ వాయిస్‌తోని ఇంటెన్సిటీకి రెప్ప కొట్టకుండా డెమో వింటున్న వాళ్ళని ఎనీ డౌట్స్ అన్న అతని వాయిస్ ఈ లోకంలోకి తీస్తుంది. ఎవరు ఎన్ని డౌట్స్ అడుగుతున్నా ఎక్కడా తడబాటు అనేది లేకుండా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్న అతని కళ్ళు, నోరు వదిలేసి తననే చూస్తున్న ఆరాధ్య కనిపించగానే గర్వంతో కూడిన ఒక స్మైల్ వస్తుంది అర్జున్‌కి. కంపెనీ షేర్ హోటల్స్‌లో ఒక పెద్దాయన హలో మిస్టర్ అర్జున్ అని పలకరించగానే హలో పురుషోత్తం గారు అని పలకరిస్తాడు. సారీ అర్జున్ నీ మ్యారేజ్‌కి రాలేకపోయాను. నా మ్యారేజ్‌కి నేనే రాకుండా ఉండాల్సింది పీడ పోయేది అని గొణిగాడు. ఏంటి అర్జున్? ఏం లేదు అంకుల్. ఇట్స్ ఓకే. వెల్ ఎప్పుడు పరిచయం చేస్తావు నీ వైఫ్‌ని? జస్ట్ ఏ మినిట్ అంకుల్. ఆరాధ్య అప్పటి వరకు అర్జున్ నుండి ఎలా తప్పించుకోవాలా అని తెగ దింకుతున్న తనకి అర్జున్ అలా అందరిలో పిలవగానే ఈ లోకంలోకి వచ్చి అతని వంక చూస్తుంది. కమ్ నత్తలా నడుచుకుంటూ వస్తున్న ఆమెని కాల్చేలా చూస్తాడు అర్జున్. దెబ్బకి 2 అడుగుల్లో వచ్చి అతని పక్కన నిలబడుతుంది. ఆమె భుజం చుట్టూ చేయి వేసి అంకుల్ షీ ఈజ్ మై వైఫ్ ఆరాధ్య. హలో ఆరాధ్య. నమస్తే అండి. ఈ పేరు చాలా బాగుంది. గాడ్ బ్లెస్ యూ తల్లి. థ్యాంక్స్ అండి. అమ్మాయి చాలా సైలెంట్ అనుకుంటా అర్జున్. అవును అంకుల్ చాలా అని సాగదీస్తూ అంటూనే తన భుజాన్ని కసిగా నొక్కేస్తాడు. వామ్మో ఈయనకి బాగా కాలినట్టుంది. నా పీక పిసకడానికి అవ్వక నా భుజాన్ని విరిచేసేలా ఉన్నారు. తనని బిజినెస్లో ఇన్వాల్వ్ చేస్తున్నావా అర్జున్? అవును అంకుల్. ఎప్పుడూ ఇంట్లోనే ఉంటే తన కేపబిలిటీ ఏంటో ఎలా తెలుస్తుంది? బిజినెస్లో ఇన్వాల్వ్ చేస్తే తనకున్న ఫియర్స్ని ఓవర్కమ్ చేయగలుగుతుంది. నేను అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళినప్పుడు డాడీ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆయనకి ఒక లాంగ్ బ్రేక్ ఇవ్వాలని అనుకుంటున్నాను. అర్జున్ మాటలు వింటున్న ఆరాధ్య గిల్టీగా ఫీల్ అవుతుంది. ఏంటి నేను అర్జున్ గారు నన్ను వర్క్ నేర్పించడానికి తీసుకొస్తే ఇలా చేశాను. అంకుల్ వాళ్ళు నా కోసం చాలా చేశారు. నేను ఈ హెల్ప్ మాత్రమేనా చేయకపోతే ఎలా? నేను ఉన్నన్ని రోజులైనా అంకుల్‌కి వర్క్ విషయంలో హెల్ప్ అది ఎలాగైనా వర్క్ నేర్చుకొని అర్జున్ గారు ఇంప్రెస్ అయ్యేలా చేయాలని నిర్ణయించుకుంది. వెరీ గుడ్ యంగ్ మ్యాన్. మీ ఫాదర్‌కి సరైన కొడుకువి అనిపించుకున్నావు. ఈ సండే ఇద్దరూ లంచ్‌కి తప్పకుండా మా ఇంటికి రావాలి. ష్యూర్ అంకుల్. ఓకే. క్లయింట్స్ వెయిట్ చేస్తున్నారు. పదండి లంచ్ చేద్దాం. మీరు వెళ్ళండి అంకుల్. మేము తర్వాత జాయిన్ అవుతాం. ఓకే ఆరాధ్య. సండే లంచ్‌కి నువ్వు, అర్జున్ రండి. బాయ్. అలాగే అండి. మూవీ అయిపోయింది కానీ నా ఛాంబర్‌కి 10 మినిట్స్ తర్వాత రా అని అర్జున్ చిరాగ్గా వెళ్ళిపోయాడు. దేవుడా! ఈయన ఇవాళ నన్ను బతకనిస్తారా అని అక్కడే కూర్చొని గోళ్లు కొరికేసింది. తన ఛాంబర్‌కి వెళ్ళిన అర్జున్ అమ్మో! అమ్మో! దీనికి తెలివి మామూలుగా లేదు. రాణి, రాణి దీన్ని ఇవాళ వదిలే ప్రసక్తే లేదు అని కారాలు, మిరియాలు నూరాడు. అర్జున్ గారు వచ్చేసింది ఇది అని వెనక్కి తిరిగిన అతనికి డోర్‌లోనే నిలబడి కనిపిస్తుంది. లోపలికి రావే. 2 అడుగులు ముందుకు వేసి ఆగిపోతుంది. డోర్ లాక్ చెయ్. ఇవాళ నా సమాధి గ్యారంటీ. ఆరాధ్య పరిస్థితి ఏంటి? వణికిపోతున్న ఆమె దగ్గరికి వస్తాడు అర్జున్.
సారీ అర్జున్ గారు. మీరు అంకుల్ కోసం నన్ను వర్క్ చేయడానికి తీసుకొచ్చారు అనుకోలేదు. ఏదో కోపంలో కావాలని చేస్తున్నారు అనుకున్నాను. ఇక మీదట మీరేం చెప్పినా ఆ వర్క్ నో అనకుండా చేస్తాను అని సిన్సియర్‌గా చెప్పింది. ఏమనుకున్నాడో ఏమో గానీ ఇద్దరికి లంచ్ మన క్యాబిన్‌కే తెప్పించు అన్నాడు. అతని మాటకి సైలెంట్‌గా లంచ్ తెప్పించింది. వడ్డించమంటారా? హా! కానీ ఇక్కడ కాదు. లోపల పెట్టు. క్లయింట్స్ పేపర్ సైన్ చేయడానికి వస్తున్నారు. అలాగే. 30 మినిట్స్ తర్వాత లోపలికి వచ్చిన అర్జున్‌కి సిన్సియర్‌గా ఫైల్ కరెక్షన్ చేస్తున్న ఆరాధ్యని చూడగానే, పర్లేదు దీనికి వర్క్ మీద ఇంట్రెస్ట్ బానే ఉంది. డ్యాడీ వాళ్ళు వచ్చాక నా అభిప్రాయం చెప్పాలి అని ఫిక్స్ అయ్యాడు. 5 మినిట్స్‌లో వస్తాను లంచ్ సర్వ్ చెయ్ అన్న అర్జున్ వాయిస్‌కి లేచి నిలబడుతుంది. ఈయనెప్పుడొచ్చారు అనుకోని భోజనం వడ్డించి అర్జున్ కోసం వెయిట్ చేస్తుంది. సైలెంట్‌గా వచ్చి సోఫాలో కూర్చున్న అర్జున్ ఏంటి ఎవరి కోసమైనా వెయిటింగా అన్నాడు. లేదు అర్జున్ గారు మీకోసమే చూస్తున్నాను. వచ్చాను కదా పెట్టు. అన్నీ వడ్డించానండి. నీ మొహం తినిపించు. వామ్మో! మళ్ళీ తినిపించాలా? నిన్న తినిపిస్తేనే నా వేళ్ళని లాలీపాప్స్‌లా నాకేశారు. ఇప్పుడు అసలే కోపంలో ఉన్నారు. ఆలు చిప్స్‌లా కొరికేత్తారేమో అని ఆలోచిస్తుంది. ఏంటే డెమో చెప్పింది నేనైతే నీకు మాటలు రావట్లేదు. వచ్చి తినిపించేదేమైనా ఉందా? లేకపోతే వెళ్ళిపొమ్మంటావా? వద్దండి తినిపిస్తాను అని దగ్గరికి వచ్చి ప్లేట్ చేతిలోకి తీసుకుంది. సైలెంట్‌గా భోజనం చేస్తున్న అర్జున్ దెబ్బకి పిచ్చిగా అతన్ని చూస్తూ తినిపిస్తుంది. "నువ్వు కూడా తిను. మళ్ళీ నీకోసం సెపరేట్‌గా తినడానికి టైం ఇవ్వాలా? చాలా వర్కుంది" అన్నాడు. ఇబ్బందిగానే అతను ఎంగిల్ ప్లేట్ తింటున్న ఆమెను చూస్తూ, నేను చెప్పేది విన్నాక నీ పరిస్థితి ఏంటో అనుకున్నాడు. లంచ్ అయ్యాక అర్జున్ గారు ఏం వర్క్ చేయాలో చెప్పండి మిస్టేక్స్ లేకుండా చేస్తాను అని అంటుంది ఆరాధ్య. ఆహా! అలాగే అంటూ వెళ్లి పర్సనల్ రూమ్ డోర్ లాక్ చేశాడు విత్ పాస్వర్డ్. అర్జున్ అలా చేస్తాడు అని ఊహించని ఆరాధ్య, అమ్మో! ఈయన డోర్ లాక్ చేశారంటే ఇప్పుడు ఫస్ట్ నైట్ చేసుకుంటారా? అని భయంగా అతన్ని చూసింది. కరెక్ట్‌గానే గెస్ చేసావు. కానీ చిన్న కరెక్షన్. ఫస్ట్ డే చేసుకుందాం. అర్జున్ గారు ప్లీజ్ వర్క్ చేస్తాను అని చెప్పాను కదండీ! మళ్ళీ ఇలా భయపెట్టకండి. తన బ్లేజర్ తీసి పక్కకు విసిరేసి, ఒక్కో షర్ట్ బటన్ విప్పుతూ చూడు, కామ్‌గా ఉంటే 1 అవర్‌లో అయిపోగొట్టేస్తాను. లేదంటే ఈవినింగ్ అవ్వచ్చు, రేపు మార్నింగ్ కూడా అవ్వచ్చు. అతని మాటలకి కళ్ళు బాతుగుడ్లయిపోతాయి ఆరాధ్యకి. అర్జున్ గారు లాస్ట్ మిస్టేక్ అని చెప్పాను కదా! ఈ ఒక్కసారికి వదిలేయండి అని ఏడుపు మొహం పెట్టుకొని అడిగింది. ఏదైనా ఉంటే తర్వాత చెప్పు. ఇప్పుడు నువ్వెన్ని చెప్పినా నేను ఆగలేను కానీ రా అంటూ ఆమె చెయ్యి పట్టుకొని దగ్గరకు లాక్కున్నాడు. పారిపోవడానికి కూడా లేకుండా లాక్ చేసిన అర్జున్ తీరుకి ఏం చేయాలో అర్థం కాక చివరి అస్త్రంగా మీరు ప్రేమించిన అమ్మాయికి ద్రోహం చేస్తారా అని అడిగింది. ఒక్కసారిగా తనని వదిలేసి బాధగా లేదు నేను తనని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను. తనని మోసం చేయలేను అని అంటున్న అతన్ని చూస్తూ హమ్మయ్య! గండం గడిచింది అని ఊపిరి పీల్చుకుంటుంది కాస్త. అర్జున్ ఒక్కసారిగా ఎత్తి బెడ్ మీద పడేయగానే, ఒక్కసారిగా బౌన్స్ ఇచ్చి బెడ్‌కి అప్పచ్చులా అతుక్కుపోతుంది. ఈ గ్యాప్‌లో అర్జున్ తన షర్ట్ కూడా తీసేసి తన మీద వాలిపోతాడు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో జరిగిన ఆ చర్యకి బొమ్మలా బిగుసుకుపోతుంది ఆరాధ్య. ఏంటే తనని గుర్తు చేసి నన్ను వీక్ చేయాలనుకుంటున్నావా? అంత లేదు. తను వచ్చాక ఏం చేయాలో నాకు ఒక క్లారిటీ ఉంది. ముందు మన సంగతి చూద్దాం అని ఆమె నడుము మీద చెయ్యి వేశాడు. అర్జున్‌ని ఎప్పుడూ షర్ట్‌లెస్‌గా చూడని ఆరాధ్యకి అతన్ని అలా చూడగానే గొంతు తడారిపోతుంది. వేగంగా శ్వాస తీసుకుంటా ఆమెను చూస్తూ, ఇది టెన్షన్‌తో పోయేలా ఉందనుకుని, ఇప్పుడు కూడా నీకు ఆప్షన్స్ ఇస్తా. వాటిలో రెండిట్లో ఏదో ఒకటి పక్కాగా చేయాలి. కాదు, కూడదు అంటే నన్ను ఆపడం నీ వల్ల కాదు. ఏదైనా నాకు ఫిట్టింగ్ పెట్టకుండా ఉండరు గదా! పర్లేదు నీకు తెలివుంది. సరే ముందు చెప్పండి. ఈ బరువుకి పోయేలా ఉన్నాను. సర్లే ఏడవకు అని తన మీద నుండి లేచి పక్కన పడుకొని, ఆమెను తన గుండెల మీదకి తెచ్చుకున్నాడు. అర్జున్ అలా చేస్తాడు అని ఊహించని ఆరాధ్యకి ఇబ్బందిగా అనిపించినా, అతని హార్ట్ బీట్ వింటూ అలాగే ఉండిపోయింది. ఓయ్! చెప్పండి.
ఏంటి మంచిగా సెటిల్ అయిపోయావు. ఏం చేయాలో అడగవా? మీరే చెప్తారని చూస్తున్నాను. ఏం చూస్తున్నావు? ఏదో ట్రాన్స్‌లో ఉన్న ఆరాధ్య మీ బాడీని అనేస్తుంది. బావుందా? ఆ! చాలా బావుంది అంటున్న ఆమెకి వాస్తవం గుర్తొచ్చి దెబ్బకు లేచి కూర్చుంటుంది. సైడ్ స్మైల్‌తో ఆమెను మళ్ళీ తన పైకి లాక్కుంటాడు అర్జున్. వదలండి. ముందు చెప్పింది చేస్తావా లేదా? చేస్తాను. ఇందాక నాకు లంచ్ తినిపిచ్చావు కదా! మళ్ళీ తినిపించాలా? కాదు. నైట్‌కి కూడా తినిపించాలా? కాదే ఆత్రపు పక్షి. చెప్పేది పూర్తిగా విను. చెప్పండి. ఇందాక నువ్వు నాకు ఎన్ని ముద్దలు తినిపించావో అన్ని ముద్దులు పెట్టాలి. అది కూడా లిప్ కిస్. అర్జున్ రాక్స్, ఆరాధ్య షార్ట్స్. స్టోరీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.